మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ చూసినా వినిపిస్తుంది, రాజకీయంగా కానీ అధికార వర్గాల్లో కూడా లిక్కర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి వ్యవహారంగా మారింది. అయితే ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి వార్తలు వినిపిస్తున్నటువంటి వాటిలో ఒక కీలకమైనటువంటి అంశం ఉంది. అదేంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కామ్ మద్యం కుంభకోణం. ఈ కేసులో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతీరెడ్డి పాత్ర ఏంటి, ఆమెకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టినట్లు తెలుస్తుంది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మనం చూడాలి. ఎందుకనంటే 2019 నుంచి 2024 వరకు దాదాపుగా 5 ఏళ్ల పాటు, అంటే ప్రతి నెల 60 కోట్ల రూపాయల స్కామ్, 60 నెలలు ప్రతి నెల 60 కోట్లు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకుని సిట్ తన దర్యాప్తును చాలా వేగవంతం చేస్తుంది. అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు, ఏ స్థాయిలో అవినీతి చేశారు అనేది ఇక్కడ మనం చూడాలి. దీనికి సంబంధించి సిట్ ఏపీ నుంచి తెలంగాణ వెళ్ళినటువంటి అధికార బృందం కీలకమైన ప్రాంతాలలో సోదాలు చేసింది. ముందుగా ఈ యొక్క భారతీ సిమెంట్స్కి సంబంధించి శాశ్వత డైరెక్టర్గా ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీ, అతని నివాసం, అలాగే అతనికి సంబంధించినటువంటి బంధువులు, అలాగే భారతీ సిమెంట్స్ ప్రధాన కార్యాలయంలో సోదాలు జరగడం అనేది ఇప్పుడు చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది. అక్కడ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే భారతీ ప్రమేయం ఏ స్థాయిలో ఉంది అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. ఆ విషయాలు బయటికి రాకపోయినప్పటికీ మాకు అందినటువంటి కొన్ని ఇన్పుట్స్ ప్రకారం ఈ వ్యవహారంలో భారతీ పాత్ర కూడా ఉంది. ఆమెకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలపై ఫోకస్ పెట్టింది సిట్ అనేది తెలుస్తుంది. 2019 నుంచి 2024 వరకు పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ఎలాంటి అక్రమాలకు పాల్పడింది, ఎన్నో వ్యవహారాలు, లాస్ట్కు పేదలకు చెందాల్సినటువంటి రేషన్ బియ్యాన్ని కూడా మింగేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అలాంటి వారు ఫ్యాన్ పార్టీలో ఉన్నారు. ఒక్కొక్క వ్యవహారం వస్తుంది. ఇసుక తవ్వకాలు, రేషన్ బియ్యం అక్రమ రవాణా, ఇలా ఒక్కట కాదు, స్కీముల పేరుతో స్కామ్లు, ఆ పార్టీకి సంబంధించిన వారికే ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలు అందించడం, ప్రతి వ్యవహారంలో నేనున్నానంటూ ఈ ఫ్యాన్ పార్టీ నేతలు జోక్యం చేసుకోవడం. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైనటువంటి ఒక టాపిక్గా మారిపోయింది. ఈ కేసులో ఎవరెవరికి ఎంత ముట్టాయి, ఏ రూపంలో వెళ్ళాయి, వీరు ఎక్కడెక్కడ భేటీ అయ్యేవారు, డబ్బుల్ని ఎక్కడ దాచారు, అన్నీ కూడా ఆధారాలతో సహా మొత్తం సేకరించింది సిట్. ఇలాంటి క్రమంలో ఈ యొక్క కేసుతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తిగా అనుమానాలు ఉన్నటువంటి శ్రవణ్ రావు, ఇతను తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ప్రధాన నిందితుడే. రావు బ్యాచ్తో చేతులు కలిపినటువంటి శ్రవణ్ రావు ఒక ఛానల్ను నిర్వహిస్తూ అతను కూడా ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఒక భాగస్థుడే అనేది. అది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే దుబాయ్లో శ్రవణ్ రావుకు సంబంధించినటువంటి ఫ్లాట్ ఏదైతే ఉందో ఆ ఫ్లాట్లో వీరికి ఆశ్రయం కల్పించారు. ఈ కేసులో A1గా రాజ్ కసిరెడ్డి, అసలు అతనే పాత్రధారి, సూత్రధారి. ఆ వ్యక్తిని పరిచయం చేసింది మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి. తర్వాత ఆయన పార్టీలోంచి బయటికి రావడం, అన్ని విషయాలు మొత్తం బయటికి చెప్పేశాడు. ఇప్పుడు త్వరలోనే అతను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ వ్యవహారంలో ఆ డబ్బుని ఇతను కూడా తీసుకున్నాడు అనేది సిట్ అనుమానిస్తుంది. దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలు సేకరించింది. ఇలాంటి క్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదు అనేది బలంగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి భారతీ సిమెంట్స్ ప్రధాన కార్యాలయంలో సోదాలు జరిపినటువంటి సిట్ బృందం చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ స్వాధీనపరుచుకుంది. ఏకకాలంలో గోవిందప్ప బాలాజీ, అలాగే అతని బంధువులు, స్నేహితులు, సన్నిహితులు, ఈ భారతీ సిమెంట్స్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగుల ఇళ్లల్లో కూడా సోదాలు చేశారట. అంటే ఎంత స్పీడప్గా చేస్తుంది ఈ కేసు విచారణ అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. వారికి ఎలాంటి సమాచారం లేకపోతే అక్కడికి వెళ్ళి రైడ్స్ చేయరు. త్వరలోనే ఈ కేసుకు సంబంధించి భారతీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ఇప్పటికే రేపో మాపో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం జరుగుతుంది, చర్చ నడుస్తుంది. ఇటువంటి సందర్భంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి? ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు
అయిపోయింది పార్టీ పరిస్థితి. పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ఒక్కసారిగా సైలెంట్. ఏ సమయానికి ఎవరు జైలుకి వెళ్తారో తెలియనటువంటి పరిస్థితి. అలాగే ఎవరిపై ఎప్పుడు ఎలాంటి కేసు నమోదవుతుందో తెలియదు. తాజాగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఈ వ్యవహారంతో ఆయన తండ్రి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదు అనేది వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఇష్టారాజ్యంగా ఆయన వ్యవహరించాడు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని నా వెనక మా నాన్న ఉన్నాళ్ళని చెప్పి మిథున్ రెడ్డి రెచ్చిపోయాడు. అంటే ప్రజలకు సేవ చేయాల్సినటువంటి ఈ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు ఏ రకంగా అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమాలకు అవినీతికి పాల్పడ్డారనేది ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది ఆసక్తికరంగా. భవిష్యత్ కాలంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఇక కనుమరుగైపోక తప్పదు అనేది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క లిక్కర్ కేసులో భారతికి కూడా త్వరలోనే నోటీసులు ఇవ్వబోతున్నట్లు, ఆమె కూడా కాస్త ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదు అనేదైతే రాజకీయ వర్గాల్లో చర్చ బాగా నడుస్తుంది. చూడాలి ఏం జరుగుతుంది. సిట్ మాత్రం చాలా సీరియస్గా దీనికి సంబంధించినటువంటి మూలాలు ఎక్కడ ఉన్నాయి, ఎవరు ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు, ఎవరు ఎలాంటి అవినీతి చేశారు, అసలు కింగ్ పిన్ ఎవరు, దీనికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా సిట్ సేకరించింది. ఆ విధంగా దర్యాప్తును కూడా ముమ్మరం చేసింది. ఇంకా చాలా మంది పెద్ద తలకాయలు ఈ యొక్క వ్యవహారంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఎదుర్కొంటారు అనేది రాజకీయ వర్గాల్లో చర్చ బాగా నడుస్తుంది. ఈ టాపిక్ పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.